ఈ విశ్వం ఎన్నో అద్భుతమైన రహస్యాలతో నిండి ఉంది. అటువంటి అద్భుతమైన రహస్యాలలో మానవుడు చూసిన అత్యంత భయంకరమైనవి బ్లాక్ హోల్స్. వెళ్ళడమే కానీ తిరిగి రావడానికి సాధ్యం కాని ఒక చీకటి ప్రదేశం. ఈ బ్లాక్ హోల్స్ గురించి మనకు ఎన్నో కథలు తెలుసు. ఈ బ్లాక్ హోల్స్ అనేవి ఒక విశ్వం నుండి మరొక విశ్వానికి తీసుకెళ్లే మార్గమని, ఈ బ్లాక్ హోల్స్ లో పడిపోతే కాలానికి మించిన విభిన్నమైన జీవితం ఉన్న విశ్వానికి చేరుకుంటామని, అక్కడ సమయం మరియు మరణం వంటివి ఎప్పటికీ ఉండవని, భగవంతుడిని చేరుకోవడానికి బ్లాక్ హోల్స్ ఒక మార్గమని కొంతమంది వ్యక్తులు చెబుతుంటారు. అయితే ఇదంతా కేవలం ఒక ఆలోచన మాత్రమే. ఈ రోజు వరకు వాటిని చూడడమే కానీ వాటి దగ్గరికి ఎవ్వరూ చేరుకోలేకపోయారు. ఒకవేళ ఏదైనా వస్తువు ఈ బ్లాక్ హోల్స్ లో పడిపోయి అది తిరిగి రాకపోతే అప్పుడు ఈ బ్లాక్ హోల్స్ ఆ వస్తువుని నాశనం చేస్తాయా లేదా కొత్త జీవితాన్ని ఇస్తాయా అనేది చెప్పడం చాలా కష్టం. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి మానవుడు ఈ విశ్వంపై అధ్యయనం చేయడం ప్రారంభించాడు. మానవుడు ఈ విశ్వంపై అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు అతని అధ్యయనంలో భాగంగా మానవుడి మేధస్సు సైతం చలించిపోయే కొన్ని భయంకరమైన రహస్యాలను కనుగొన్నాడు. అలాంటి వాటిలో బ్లాక్ హోల్స్ కూడా ఒకటి. ఈ వీడియోలో మనం ఈ విశ్వంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ హోల్స్ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మనం ఒక బ్లాక్ హోల్ గురించి మాట్లాడినట్లయితే, ఒక బ్లాక్ హోల్ అనేది విశ్వంలోనే అత్యంత చీకటి భాగం ఉన్న ప్రదేశం. ఈ చీకటి నుండి కాంతి కూడా తప్పించుకోలేదు. అంటే కాంతి బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళగలుగుతుంది కానీ అది తిరిగి వెనక్కి రాలేదు. అంటే బ్లాక్ హోల్ కాంతిని కూడా మింగేస్తుంది. అందుకే దాని చీకటి రూపం కారణంగా దాన్ని బ్లాక్ హోల్ అని అంటారు. ఒకవేళ బ్లాక్ హోల్ ని సైన్స్ కోణం నుండి అర్థం చేసుకున్నట్లయితే, బ్లాక్ హోల్ అనేది ఎలాంటి ప్రదేశం అంటే అక్కడ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ చాలా అధికంగా ఉంటుంది. క్లియర్ గా చెప్పాలంటే ఈ విశ్వంలో అత్యధిక గ్రావిటీ కేవలం బ్లాక్ హోల్ లో మాత్రమే ఉంటుంది. దాని గ్రావిటీ కారణంగా దానికి సమీపంలో వచ్చే ప్రతి వస్తువుని అది దాని లోపలికి లాగేసుకుంటుంది. ఒకవేళ ఏదైనా వస్తువు ఒక్కసారి బ్లాక్ హోల్ లోపలికి వెళితే అది మళ్ళీ తిరిగి రాదు. అందుకే బ్లాక్ హోల్ ని ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని కూడా అంటారు. అంటే ఇది ఒక తిరిగి రాని ప్రదేశం లేదా ఉదయం లేని చీకటి రాత్రి. బ్లాక్ హోల్ లోకి వెళ్ళిన తర్వాత ఫిజిక్స్ లాస్ ఏవి పనిచేయవు. న్యూటన్ గ్రావిటీ లాస్ కూడా ఈ బ్లాక్ హోల్ లో విఫలమవుతాయి. అంటే బ్లాక్ హోల్ అనేది మన విశ్వం యొక్క భయంకరమైన మరియు అత్యంత రహస్యమైన ముఖం. దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభమేమి కాదు. ఒకవేళ బ్లాక్ హోల్ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ముందు మనం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. అంటే ఈ బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుంది? మన భూమి బ్లాక్ హోల్ లో పడిపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ మన సూర్యుడే బ్లాక్ హోల్ గా మారిపోతే మన సోలార్ సిస్టమ్ కి ఏం జరుగుతుంది? బ్లాక్ హోల్స్ మన భూమి నుండి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వాటిని శాస్త్రవేత్తలు ఎలా చూడగలుగుతున్నారు? ఇటువంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడం ద్వారా మనం బ్లాక్ హోల్ అంటే ఏమిటో అర్థం చేసుకోగలుగుతాం.